అయితే మామూలు జనరల్‌గా స్పర్మ్ కౌంట్ అంటూ ఎంత ఉండాలంటారండి? ఇప్పుడు కన్సీవ్ అవ్వాలంటే సో, అటు కపుల్స్ మొత్తం? స్పెసిఫిక్ నంబర్స్ అంటూ ఏమి లేవు. ఇది గూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే పేషెంట్స్ మైండ్‌లో ఎప్పుడు గూడా ఉండే ఇది ఈ స్పెర్మ్ కౌంట్స్ రిలేటెడ్‌గా. మనకు ఓవరాల్‌గా ఒక డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే, మానవులో నార్మల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళ లోపల ఎలాంటి నంబర్స్ ఉన్నాయనేది ఒక రీసెర్చ్ స్టడీ చేశారు. దాదాపుగా 3,000-4,000 మెంబర్స్ పైన ఆల్మోస్ట్ అక్రాస్ ద గ్లోబ్ 10-12 కంట్రీస్ నుంచి 3-4 కాంటినెంట్స్ నుంచి రీసెర్చ్ డేటా తీసుకున్నారు. దాంట్లో మనకు తెలిసింది ఏంటి అంటే, యావరేజ్‌గా ఒకవేళ 50థ్ పర్సెంటైల్ అంటారు. ఒక 50-60 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకు. సో, ఒక 50% ఛాన్స్ ఉంది. ఒక 100 మందిని తీసుకుంటే వాళ్ళకొక 50% ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద ఓకే. సేమ్ టైమ్ లోయెస్ట్ నంబర్స్ మినిమమ్ 16 మిలియన్ అంటారు. 14-16 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకి గూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ 100 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా రాకపోవచ్చు. సో, ఓకే. ఒక ఎగ్జాక్ట్ ఈ నంబర్‌లో అవుతుంది, ఈ నంబర్‌లో అవ్వదు అనేది ఎవరికీ చెప్పలేము. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది జస్ట్ ఒక ఇండికేటర్ మాత్రమే. దిస్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ టెస్ట్ ఇది. ఒక హ్మ్. రఫ్ ఇండికేటర్. ఓకే. ఒక పర్సన్‌కి 0 కౌంట్ ఉందనుకోండి. యెస్ ప్రాబబుల్లీ 0 కౌంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు అని చెప్పడానికొస్తుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇప్పుడున్న అధునాతన పద్ధతిలో 0 కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ద్వారా వస్తుంది. వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అది మాత్రమే చెప్పగలం.